రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పరిధిలోని నాదర్గుల్ మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ సందర్శించారు. సోషల్ మీడియాలో ఆశ్రమ నిర్వాహకుడు గిరి చేసిన విజ్ఞప్తికి స్పందించిన మంచు మనోజ్ ఆశ్రమానికి టేబుళ్లు, కుర్చీలు అందజేశారు. అలాగే మతిస్థిమితం లేని అనాథలను చేరదీసి సేవ చేస్తున్న గిరిని ప్రత్యేకంగా అభినందించారు. మలక్పేటలో రోడ్డుపై తిరుగుతున్న ఓ అనాథ వ్యక్తికి హెయిర్ కట్ చేయించి భోజనం పెట్టించి సాధారణ జీవితాన్ని తీసుకురావడంలో పాల్గొన్నారు. అనంతరం మాతృదేవోభవ అనాథాశ్రమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంచు మనోజ్ హామీ ఇచ్చారు. మామూలుగా సేవా కార్యక్రమాలు చాలామందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దలకు కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా చుట్టూ పెంచుకొని మధ్యస్థితులను కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు. వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుందని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా ఏమండి మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతల ముత్తాతల కాలం అండి అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు. ప్రతిదానికి ఒక విరుగుడు ఉంది. ప్రతిదానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. సో ఇలాగా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు తెలిసింది, నా వరకు వచ్చింది. ఇలా బయట చెప్పుకోలేని అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా అన్న లాంటి వాళ్ళకి చాలా సంస్థలు ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ అండగా రావాలి. ఇక్కడ ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కానీ ఒక ఫిజికల్ ఎబిలిటీ వాళ్ళతో ఏం ఆడిపించచ్చు అనేసి నేను త్వరలో స్పోర్ట్స్ సెంటర్ కడుతున్నాను. అండ్ ఇది చూశాక నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి స్పోర్ట్స్ సెంటర్ దగ్గర నేను కట్టే దగ్గర ఒక రీహాబ్ సెంటర్ పెడదాము. అది ఓన్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఆలోచించి పెడదాం అనుకున్నాను. కానీ లేదు, మన వికలాంగులకి ఇలాగ మతిస్థిమితం కానీ ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి హౌ కెన్ వీ సపోర్టివ్. అండ్ మన దగ్గర ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి చోట నుంచి అద్భుతమైన డాక్టర్స్, అద్భుతమైన ఫిజిషియన్స్ ఉన్నారు.